దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాపై వచ్చిన ఫామ్ గేట్ లేదా ఫాలాఫాలా అవినీతి కుంభకోణం కేసుపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా చారిత్రాత్మక తీర్పునివ్వటం వల్ల ఈ వ్యవహారం మళ్లీ అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. ప్రెసిడెంట్ రమాఫోసా ఇంపీచ్మెంట్ ప్రక్రియను పునరుద్ధరించాలని, దీనిపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని కోర్టు అయితే ఆదేశించింది. 2020 ఫిబ్రవరిలో లింపోపో ప్రావిన్స్లో ఉన్న రమాఫోసాకు చెందిన ఫాలాఫాలా గేమ్ ఫామ్ హౌస్లో భారీ దొంగతనం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోని సోఫా కుషన్స్ కింద దాచిన దాదాపు 58 లక్షల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 4,80,00,000 రూపాయలకు పైగా సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం వ్యవహారాన్ని అధ్యక్షుడు రమాఫోసా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయకుండా దాచడానికి ప్రయత్నించారని, విదేశీ కరెన్సీ చట్టాలను ఉల్లంఘించారని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని కూడా నివేదికలు వచ్చాయి. అయితే ఆ డబ్బు తన ఫామ్ హౌస్లో ఉన్న గేదెలను విక్రయించగా వచ్చిన చట్టబద్ధమైన సొమ్మని అధ్యక్షుడు రమాఫోసా వాదించారు. కానీ 2022లో ఒక స్వతంత్ర ప్యానెల్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి రమాఫోసా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. అయితే అప్పట్లో రమాఫోసాకు చెందిన అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉండటంతో వారు ఓటింగ్ ద్వారా ఆ నివేదికను పక్కన పెట్టి ఇంపీచ్మెంట్ దర్యాప్తు జరగకుండా అడ్డుకున్నారు. దర్యాప్తును నిలిపివేయటాన్ని సవాల్ చేస్తూ ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ వంటి ప్రతిపక్ష పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. అప్పుడు దీనిపై విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం నాటి పార్లమెంటు నిర్ణయం చట్టవిరుద్ధమని కొట్టేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ రమాఫోసాపై ఉన్న ఆరోపణలను విచారించడానికి వెంటనే ఇంపీచ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని పార్లమెంటును కోర్టు ఆదేశించింది. దాంతో రమాఫోసా తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడ్డారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయన తక్షణ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని రమాఫోసా పాతపాటే పాడుతున్నారు. గతంలోలా కాకుండా ప్రస్తుతం ANC పార్టీకి పార్లమెంటులో సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. మిత్రపక్షాల మద్దతుతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం కావడంతో రాబోయే పార్లమెంటరీ కమిటీ విచారణ రమాఫోసా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. కాగా అభిశంసనం నెగ్గాలంటే పార్లమెంటులో 3/2 మెజారిటీ అవసరం. ప్రజెంట్ అధికార పార్టీకి 40% సీట్లు ఉండటంతో అధ్యక్షుడి పదవికి తక్షణ ముప్పు లేదని, ఆయన ఈ గండం గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులైతే భావిస్తున్నారు.